అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? ఈ దినము మీకు ఒక మంచి శ్రేష్టమైన దేవుని మాటను తెలియజేయబోచున్నాం. ఒకసారి ఈ చెట్టును చూడండి. ఈ చెట్టు పెరగాలంటే ఒక విత్తనం అనేది భూమిలో పడాలి. పడి అది విరిగిపోయి అది పగిలిపోయి దానిలో నుంచి ఒక నూతనమైన చిగురు పుట్టినప్పుడే ఇంత మంచి చెట్టును మనం ఇక భూమి మీద చూడగలుగుతాం. కాబట్టి మన జీవితంలో పాపం అనే ఆ యొక్క విత్తనము భూమిలో అంటే క్రీస్తులో పడ్డప్పుడు అది పగిలిపోయి దానిలో నూతన చిగురు పుట్టినప్పుడు క్రీస్తు అనే వృక్షం చేత మనము పరిపక్వమై బలపరచబడి దేవుని ప్రేమను అనేకులకు తెలియజేస్తాం. దేవుని సాక్షులుగా నిలబడతాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? ఈ దినము మీకు ఒక మంచి శ్రేష్టమైన దేవుని మాటను తెలియజేయబోచున్నాం. ఒకసారి ఈ చెట్టును చూడండి. ఈ చెట్టు పెరగాలంటే ఒక విత్తనం అనేది భూమిలో పడాలి. పడి అది విరిగిపోయి అది పగిలిపోయి దానిలో నుంచి ఒక నూతనమైన చిగురు పుట్టినప్పుడే ఇంత మంచి చెట్టును మనం ఇక భూమి మీద చూడగలుగుతాం. కాబట్టి మన జీవితంలో పాపం అనే ఆ యొక్క విత్తనము భూమిలో అంటే క్రీస్తులో పడ్డప్పుడు అది పగిలిపోయి దానిలో నూతన చిగురు పుట్టినప్పుడు క్రీస్తు అనే వృక్షం చేత మనము పరిపక్వమై బలపరచబడి దేవుని ప్రేమను అనేకులకు తెలియజేస్తాం. దేవుని సాక్షులుగా నిలబడతాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.